స్వాముల వారి పిలిచిట్లు శ్రీ జ్ఞానప్రకాశ్ మామ సమేత శ్రీ బ్రహ్మానంద స్వాముల వారి గురించి ఈ ముందు కొన్ని వాక్యములు వస్తున్నాం. ఈరోజు అఖిలాచార్య మాతా గారు అఖిలాచార్య స్వాముల వారి కార్యక్రమం 14వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిజంగా కూడా గురువు దగ్గర మంత్రోపదేశం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే స్థితిగా నడవాలని కోరుకుంటున్నాం. మనము గురువు గారు పోయినా ఉన్నా కూడా ఈరోజు మన అఖిలాచార్య వారికి కోట్ల కొద్దిగా ధనము కష్టపడి అర్జించి సకల సంపదలల్ల చక్కపరచి మరణమాసన్నమై ఈ దేహమీడిపో మరుక్షణమే అతడు మదికి రాడు. జ్ఞానంబు కలిగియో గురుపుత్రుడగు నేని మరచి పోకను నతను మనసు నిలిపి మండల పూజలు మరి వార్షకంబులు తప్పకుండగా చేయు దాతృజనులు లోకమున దొరుకు ఈ రెంటి లోతు తెలిసి బుద్ధుల సాంగత్యమిట్టిదో బుద్ధి నిలిపి రండి రారండి మన అఖిలాచార్య మండల వార్షికోత్సవమునకు. ఈరోజు 14 కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటే మనము కూడా దానికి బద్ధులమై ఉండాలి కదా. ప్రతి ఒక్కరు కూడా గురు రుణం తీర్చుకోవాలంటే ఆ గురువు వాక్యం తీసుకున్నందుకు ఆ యొక్క రుణం తీర్చుకోవాలంటే సంవత్సరానికి ఒక్కరోజు 3-3 గురువులైనా పిలుచుకొని వాడి శక్తి అనుసారంగా ఇటువంటి కార్యక్రమాలు నడుపుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నా. అలాగే మానవ జన్మకు వచ్చాం, ఒక్క మానవ జన్మలో తప్ప మరొక జన్మలో మారిపోవడానికి అవకాశం లేదు. మొత్తము 83,99,999 రకములైన జీవులను తిరిగి మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మలోనే మారిపోవడానికి ప్రయత్నం చేయాలి. అంతటి కృష్ణ పరమాత్మ కూడా మానవుడై మార్పుకోవడానికి వచ్చాడు, మానవుడైనాడు. అదే కానీ వారి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే మన జగత్తులో మనలాగా వచ్చినారు, మనము అలాగే వచ్చాం. ఆయన తల్లిదండ్రులు పుట్టారు, మనము తల్లిదండ్రులను పుట్టాం. ఆయన సాన్నిధ్య వారిని ఆచరించాడు, ఆయన ఆ స్థితి పొందినాడు. మనము మన గురువు గారిని ఆచరించాం, కానీ ఆ గురువు వాసన మనకు పట్టాలి కదా. కానీ పట్టిందా? మళ్ళా రావడానికి అవకాశం లేదు. మానవ జన్మంబు మరిదాదు వచ్చినా నేనెవ్వడని తన్ను